సమానమైనది ఏంటి? ఫస్ట్ నాకు నేను గౌరవం ఇచ్చుకోవడం. అంటే నేను శాంతి స్వరూపాన్నంటే, నాకు నేను గౌరవం ఇచ్చుకోవడం అంటే ఇక శాంతితోటి వ్యవహరించడమే. సో, అక్కడి నుంచి మొదలుపెట్టాలింక. సో, అందుకే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, గౌరవం ఉంచుకోవటంలో మొదటి విషయం బాబాపై గౌరవం, బాబా ద్వారా లభించిన జ్ఞానంపై గౌరవం, స్వయంపై గౌరవం, సంపర్కంలోకి వచ్చే బ్రాహ్మణాత్మలైనా కానీ, అజ్ఞానాత్మలకైనా కానీ, వారిపై కూడా గౌరవం ఉంచుకోవాలి. సో, ఈ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఇందులో ఈ పాయింట్ కూడా అండర్‌లైన్ చేసుకోండి. ఎందుకంటే దీన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవాలి. దీన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేకుండా మీరు కూర్చొని ఎన్ని గిన్నెలు తోమినా, మీరు కూర్చొని ఎన్ని సేవలు చేసినా, మీరు ఎన్ని మురళిలు అలా చదివేస్తూ మేము రోజు మురళి చదువుకుంటున్నాం, రోజు మురళి మిస్ అవ్వట్లేదని మీరు ఎన్ని చేసినా కానీ, ఇది గనక మీ ధారణలోకి రాకపోతే, ఆ శ్రేష్ఠ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు శ్రేష్ఠ సంబంధాలంటే విశ్వంలో ఎవరిది? బ్రహ్మబాబా వంశమే, సూర్యవంశం. ఆ తర్వాత త్రేత, ద్వాపర, కలియుగాలంతా ఆ శ్రేష్ఠాత్మల కుటుంబాల్లో